అక్టోబర్ 29, 2023వ తేదీన సమాల్కా, హర్యానాలో నిర్వహించిన 76వ వార్షిక నిరంకారి సంత్ సమాగం రెండవ రోజున విశ్వ మానవాళికి ఇచ్చిన కళ్యాణదాయక సందేశంలో మాతాజీ ఇలా పలికారు. సాధు మహాపురుషులారా, ప్రేమతో చెప్పండి ధన్ నిరంకార్జీ. నేడు 76వ వార్షిక నిరంకారి సంత్ సమాగం యొక్క రెండవ రోజు. నిన్న కూడా మీరంతా సాధు మహాపురుషుల ప్రేరణాదాయక వచనాలను శ్రవణం చేశారు. యుగ యుగాలుగా మహానీయులు ఇస్తూ వస్తున్న శిక్షణనే వారు మన ముందుంచారు. నేడు ఉదయం జరిగిన సేవాదల్ ర్యాలీలోనూ మనసులో పరిపూర్ణమైన సమర్పణా భావన కలిగి ఉంటూ సేవ చేయాలనే సందేశం ఇవ్వబడింది. మనకు తోచినట్లుగా కాకుండా అవసరానికి అనుగుణంగా సేవలు చేయాలనే సందేశం ఇవ్వబడింది. సేవను మనం ఇతరులకు చేసే సహాయంగా ఎన్నడూ భావించకూడదు. ఎందుకనగా అంతటి శక్తి సామర్థ్యాలు మనకైతే వ్యక్తిగతంగా లేనే లేవు. పరమాత్మను తెలుసుకొని పరమాత్మని జీవితానికి ఆధారంగా చేసుకుంటే భగవంతుడు మనకు ప్రసాదించిన శక్తిని సదుపయోగం చేసుకోవాలనే భావన మనలో నెలకొని ఉంటుంది. మనసును భగవంతుడితో ఎంతగా జోడించి ఉంచుతామో అంతగా మనసు పవిత్రంగా మారుతుంది. దీనికి కారణం నిరంకారుడు పదిలంగా మన మనసులో నెలకొని ఉండటమే. సేవ చేయడం ద్వారా మనలోని అహంకార భావన తొలగుతుంది. నిన్నటి సమాగంలోనూ ఆంతరంగిక ప్రశాంతత గురించి ఎంతో లోతైన విశ్లేషణ జరిగింది. దాసి కూడా సమర్పణలోనే ప్రశాంతత చేకూరుతుందని తెలపడం జరిగింది. సమర్పణ భావం కలిగి ఉండడంతో పాటు మనలో కృతజ్ఞతాభావం ఉండడం కూడా అంతే అవసరం. సమస్త సృష్టికి సృష్టికర్త అయిన భగవంతుడికి, మనకు ఈ ఉత్తమమైన జీవితాన్ని ప్రసాదించిన పరమాత్మకు మనం సదా కృతజ్ఞత తెలపాలి. మానవులుగా జన్మించిన మనం మానవీయ గుణాలను కలిగి ఉండాలి. బాహ్యంగా ఆర్భాటం చేయకుండా మన వ్యక్తిత్వం ద్వారా మనలోని మానవీయ మరియు దైవీ గుణాలను వ్యక్తపరచాలి. అవినాశిని తత్వతః తెలుసుకున్న తరువాత ఇలా సద్గుణ సంపన్నులుగా జీవించే అవకాశం అయితే అందరికీ ఉంది. ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మనం భగవంతుడిపై ఫిర్యాదు, నింద చేయవచ్చు లేదా కృతజ్ఞతను తెలపవచ్చు. భవంతిలో ఉన్న లేదా పూరి పాకలో ఉన్న పొందిన వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అవసరం. ప్రతి ఒక్కరూ కష్టార్జితంలో పరివారాన్ని పోషించాలి. అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజంలో మంచి పౌరులుగా ఉంటూనే భక్తి చేయాలి. గృహస్థ ధర్మాన్ని వీడి దూరంగా ఏకాంతంలో భక్తి చేయాలని భావించకూడదు. భగవంతుడు మనల్ని ఎక్కడ ఉంచితే అక్కడ చైతన్యంతో ఉంటూ భక్తి చేయాలి. మన సామర్థ్యానికి అనుగుణంగా ఆర్థిక వనరులను పొందిన మనం ఇతరుల మెరుగైన సంపద లేదా జీవన శైలిని చూసి అసూయ చెందకూడదు, అశాంతికి లోను కాకూడదు. వైజ్ఞానిక శాస్త్రం తెలిపినట్లుగా మెదడులో ఒకే ప్రాంతం నుండే కృతజ్ఞత లేదా ఆందోళన భావాలు వెలువడతాయి. మనం ఎటువంటి భావనను ఉత్పన్నం చేసుకోవాలో, వృద్ధి చేసుకోవాలనేది మన వ్యక్తిగత ఎంపిక అవుతుంది. సైకాలజిస్టు లేదా కౌన్సిలర్ వద్దకు ఒత్తిడి, డిప్రెషన్ సమస్యతో వెళ్ళినప్పుడు వారు తమ చికిత్సలో భాగంగా ఎంతో తేలికైన పరిష్కారం సూచిస్తారు. ఒక కృతజ్ఞత పాత్రను మన వద్ద ఉంచుకోవాలి. ప్రతిరోజు మనసుని ఆనందపరిచిన విషయాలను ఒక చీటీపై వ్రాసి దాంట్లో వేయాలి. ఇలా మనసుకు మనం సానుకూలమైన శిక్షణ ఇవ్వడం ద్వారా మనలోని ఆందోళన, ఒత్తిడి క్రమక్రమంగా తొలగిపోతుంది. అందుకే సంతులు ఎల్లవేళలా మనం ధన్యవాదం తెలిపే మనోస్థితిని కలిగి ఉండాలని సూచిస్తారు.
సమాజంలో ఒక మార్పు తీసుకురావడం చేత అందరికీ హితం చేకూరితే ఆ మార్పును తీసుకువచ్చే ప్రయత్నం కూడా మన కర్తవ్యమని భావించాలి. ఏ సందర్భంలోనైనా సరైన అవగాహన కలిగి ఉంటూ కృతజ్ఞతలు తెలపడం ఆవశ్యకము. అప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుంది. బాహ్య పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా మనం ప్రశాంతంగానే ఉండగలము. ఒక్కొక్కసారి మనం వేసుకున్న ప్రణాళికకు అనుగుణంగా పనులు చేయలేకపోతాము. అనుకోని కారణాల వలన మన దినచర్యలో మార్పు వస్తుంది. జరిగే సంఘటనలలో అంతర్లీనంగా ఏదో హితమే దాగుందనే భావంతో మనసు ఆందోళన చెందదు. ఇలా మనలో ఆశావహ దృక్పథం బలపడుతుంది. పరమాత్మపై కలిగి ఉన్న అనన్య ప్రేమ, భక్తి వలనే మనసులో ప్రశాంతత నెలకొంటుంది. భక్తుడు తనలోని సమర్పణ మరియు కృతజ్ఞత అనే ప్రాథమిక గుణాలను ఎన్నడూ కోల్పోడు. దీనికి సంబంధించిన ఒక కథను దాసి మీ ముందు ఉంచుతుంది. ఒక ప్రముఖ ధనిక వ్యక్తి మరొక నగరానికి ఉపన్యాసం ఇచ్చేందుకు వెళ్తున్నాడు. దారిలో అతడి వాహనం ఆగిపోయింది. ఆలస్యం కాకూడదనే భావంతో అక్కడే ఉన్న రిక్షా ఎక్కుతాడు. మండు టెండలోనూ దారి పొడవునా ఆ రిక్షావాడు కూనిరాగాలు తీస్తూ ఆనందంగా రిక్షా తొక్కడం గమనించాడు. ప్రసంగం పూర్తి చేసుకున్న ఆ వ్యక్తి రిక్షావాడికి ఏదైనా బహుమతి ఇవ్వాలని భావించాడు. ఇంటికి ఆహ్వానించి కమ్మటి భోజనం వడ్డించాడు. ఆ రిక్షావాడు ఏ పని చేస్తున్నా సంతోషంగా కూనిరాగాలు తీయడం ఆ ధనికుడిని ఎంతగానో ఆకర్షించింది. అతడికి తన వద్దే ఉద్యోగం ఇచ్చి ఒక ఇల్లు కూడా బహుమతిగా ఇచ్చాడు. ఒకరోజు ఆ ధనికుడికి ఒక సందేహం కలిగింది. కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడో ఇప్పుడు అంతే సంతోషంగా ఉండడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి ఆర్థిక పరిస్థితిలో మార్పు తీసుకువస్తే అతడు ఎలా ప్రవర్తిస్తాడో చూడాలని భావించాడు. వెంటనే ఉద్యోగం నుండి తొలగించి ఇంటిని ఖాళీ చేయించాడు. అయితే ఆ రిక్షావాడు ఏమాత్రం చలించలేదు. తన గుడిసె వైపు కూనిరాగాలు తీస్తూ వెళ్ళిపోయాడు. అతడి ప్రవర్తన గమనించేందుకు తన మనుష్యులతో నిఘా ఉంచాడు. కొన్నాళ్ళు ఎంతో సౌకర్యవంతమైన జీవితం గడిపిన ఆ రిక్షావాడు ఇప్పుడు కటిక పేదరికంలోనూ రిక్షా నడుపుతూ ఆనందంగా జీవిస్తున్నాడని తెలిపారు. తన ఆనందం యొక్క రహస్యం ఏమిటని ధనికుడు ఆ రిక్షావాడిని అడుగగా అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. పరమాత్మ తొలుత నాకు గుడిసె ప్రసాదించాడు. మీ ద్వారా ఒక ఇల్లు, విలాసవంతమైన జీవితం లభించింది. నాకు ఏది లభించినా అది పరమాత్మ ఇచ్చినదే అని నాకు తెలుసు. పరమాత్మయే తిరిగి నన్ను గుడిసెలో ఉంచాడనేది నా ప్రగాఢ విశ్వాసం. దీనిలో నా హితం దాగుందని అన్నాడు. ఇలాంటి స్థితిలో ఉంటే ప్రతికూల పరిస్థితిలోనూ భగవంతుణ్ణి నిందించకుండా మనసులో ఎటువంటి అలజడి లేకుండా ఉండగలుగుతాము. సర్వము భగవంతుడి ప్రసాదంగా స్వీకరిస్తాము. భక్తుడు పరమాత్మకి తన జీవితంలో ప్రథమ ప్రాధాన్యతను ఇస్తాడు. భక్తుడి మనసులో భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి నెలకొని ఉంటుంది. అప్పుడు మనం ప్రేమ స్వరూపులుగా ఉంటాము. ప్రేమను పంచుతూ ముందుకు సాగుతాము. సహనం, శాంతి, కృతజ్ఞత మన ఆభరణాలుగా ఉంటాయి. మనం జీవితంలో అనుకున్నది సాధించినా సాధించకపోయినా మనలో నిరంతరం ప్రశాంతత నెలకొని ఉంటుంది. మార్పు చెందే అశాశ్వతమైన ప్రాపంచిక సంపదల పట్ల మమకారం మనల్ని అశాంతికి లోను చేస్తుంది. వస్తువులను ఉపయోగించుకోవాలి, కానీ వాటిపై అనురక్తి కలిగి ఉండకూడదు. మన ఆనందం వాటిపై ఆధారపడి ఉండకూడదు.
మన శారీరక, మానసిక ఆరోగ్యం మన మనోస్థితిపై ఎంతో ప్రభావం చూపుతుంది. మన ప్రాథమిక విలువలను ఎన్నడూ వీడకూడదు. దీనికి సంబంధించిన ఒక కథను దాసి మీ ముందుంచుతుంది. ఉద్యోగం కొరకు ఒక యువకుడు గ్రామం నుండి నగరం చేరుకున్నాడు. చిన్న ఉద్యోగం సంపాదించి క్రమంగా మంచి స్థితికి చేరుకున్నాడు. సుఖ సాధనాలన్నీ సమకూర్చుకున్నాడు. ప్రతిరోజు పని ముగించుకొని గదిలోకి వచ్చి అక్కడ ఉన్న ట్రంకు పెట్టి తెరిచి కొద్ది సమయం గడపడాన్ని యజమాని గమనించాడు. తనకు తెలియకుండా డబ్బు కాజేసి ట్రంకు పెట్టెలో దాచుకుంటున్నాడని అనుమానించాడు. ఒకరోజు ఆ యువకుడు లేని సమయం చూసి యజమాని ఆ ట్రంకు పెట్టెని తెరిచి చూశాడు. దాంట్లో చిరిగిన బట్టలు, తెగిన చెప్పులు ఉన్నాయి. ఇవేమిటని ఆ యువకుడిని ప్రశ్నించగా, నేను నా మూలాలను, నా గతాన్ని, నా పూర్వస్థితిని, నా జీవితం ఎక్కడ మొదలైందో దానిని మరువకుండా ఉండేందుకు వీటిని భద్రపరిచానని తెలిపాడు. ఆ యువకుడిలో తనను మెరుగైన స్థితిలో ఉంచిన భగవంతుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావం ఉంది. గాలి, వాన వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు నేలకు ఒరుగుతాయి. వాటి కొమ్మలు, రెమ్మలు తెగి పడతాయి. అయితే గడ్డి మొక్కలకు ఎటువంటి నష్టం కలుగదు. మనలో ఎంతగా వినమ్రత ఉంటుందో, ఎంతగా మనలోని అహంకారాన్ని తొలగించుకుంటామో అంతగా భగవంతుడు మన మనసులో స్థిర నివాసం ఉంటాడు. భక్తిలో చతురతకు స్థానం లేదు. ప్రేమ భక్తిలో భావమే ప్రధానం. భగవంతుడు మరియు భక్తుడి మధ్య ఉన్నది ప్రేమ ఒప్పందం. ఎటువంటి బేరసారాలు, షరతులు ఉండవు. కోరికలతో ఏదో ఆశించి పరమాత్మకి భక్తి చేయము. నిజమైన భక్తి పరమాత్మనే కోరుకుంటుంది. పరమాత్మ పట్ల పరిపూర్ణమైన సమర్పణ, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. అప్పుడే మనం పొందిన బ్రహ్మజ్ఞానం మనలో దృఢంగా స్థిరపడుతుంది. పరమాత్మ పట్ల ప్రేమ పెరిగే కొద్దీ మనలో అలౌకిక శాంతి నెలకొంటుంది. సాధు మహాపురుషుల్లారా, ప్రేమతో చెప్పండి, ధన్ నిరంకార్ జీ.